హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మటన్ టమాటా బ్యాచిలర్స్ రెడీమేడ్ బగారా రైస్ నేర్చుకుందామండి. మటన్ టమాటాకు కావాల్సిన పదార్థాలు: మటను, కడిగి పెట్టుకున్న మటను, టమాటాలు, ఉల్లిగడ్డలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, కారము, ఉప్పు, కొత్తిమీర. రెడీమేడ్ బగారా రైస్కు అల్లం ఎల్లిగడ్డ, షాజీరా, అంతే అండి. ఫస్ట్ ఇప్పుడు మనం కర్రీ మొదలెడదాము. నూనె కాగిందండి, ఇందులో మనం ఉల్లిగడ్డలు వేసేస్తాము. ఉల్లిగడ్డలు కొంచెం రౌండ్గా, దీనిలోకి కొంచెం మనం ఉప్పు వేద్దాము. కావాల్సినంత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం కారం వేస్తుంది. కొంచెం పసుపు వేద్దాము, ఒక స్పూన్ పసుపు. ఇదైతే ఇటు మనం రెడీమేడ్ బ్యాచిలర్స్ బగారా రైస్ అనుకున్నాం కదండి. దీనికి 2 గ్లాసులు బియ్యం కడిగినండి. 2 గ్లాసుల బియ్యం అంటే 4 గ్లాసుల నీళ్ళు సమానంగా వేసి పెట్టేసేయాలి, అంతే. వంపడానికి కాదు, ఇది ఉడకడానికి. దీంట్లో మనము వాటర్ పోసి కలుపుతున్నాం కదా. ఇది ఓన్లీ రెడీమేడ్ అండి, దీనికి పోరింపు అవి ఏమి ఉండదు. దీంట్లో కొంచెం మనము అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఈ వాటర్లోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ, అంతే. అల్లం ఎల్లిగడ్డ, షాజీరా, అల్లం ఎల్లిగడ్డ, షాజీరా, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, సగం స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ టీ స్పూన్ ఉప్పు అండి. ఇంత సరిపోతుంది. ఇన్ని కలిపి పెట్టాలి. కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్, 1 స్పూన్ ఆయిల్. కలిపి ఇది మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఇప్పుడు అదే ఉడికిపోతుందండి. దీనికి పోరింపు అవి ఇవి ఏం లేదు, రెడీమేడ్ యాసిడ్. మొత్తం మనము ఆ నీళ్ళల్లోనే అల్లం ఎల్లిగడ్డ, షాజీరా, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసి ఇలానే ఉడికియాలి, అంతే. నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. దీనిలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేద్దామండి. అల్లం ఎల్లిగడ్డ వేసి కాసింత కొత్తిమీర అండి. పుదీనా వేస్తలేమండి దీంట్లో. మటను టమాటా కదా, పుదీనా వేస్తలేము. కొంచెం టేస్ట్ మళ్ళీ అలాగ వస్తుంది, పుదీనా టేస్ట్ వస్తుందని పుదీనా వేస్తలేము. కొంచెం గరం మసాలా, కొంచెం బ్రౌన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మటన్ వేసేద్దామండి. కడిగి పెట్టుకున్న మటన్ వేస్తాం. కర్రీ అయిందండి.
కాలేదు, అది దగ్గరికి అయింది. ఇప్పుడు దీనిలో టమాటా వేద్దామండి. కోసి పెట్టుకున్న టమాటా వేసేద్దాం. ఇంకా టమాటా ఇలా పొడుగానే వేయాలి. పొడుగా కోస్తే మంచిగా ఉడుకుతుంది. టమాటా వేసినాము. 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం వేయాలండి. కొంచెం ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దామండి. ఇప్పుడు మూసేద్దాము. దీనికి మూత పెట్టేద్దామండి. ఇది అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం రెడీమేడ్ రైస్ అనుకున్నాం కదండి, ఇది రెడీమేడ్ అవుతుందండి. బగారన్నము, బగారా రైస్. మన మామూలు బియ్యమే అండి. మనము బాస్మతి బియ్యం అవేం కాదు, ఓన్లీ మామూలు బియ్యమే. రెడీమేడ్గా బ్యాచిలర్స్ వండుకోవడానికి వాళ్ళ పోపు వేసుకొని వల్ల రాదు కదా కొంచెము, అందుకని ఇట్లా కొత్త వెరైటీగా అంతే. కొంచెం నెయ్యి వేసినాము. ఇది దీంట్లో కూడా ఇది ఉడికిపోతుందండి అంతే. చిన్న మంట చిన్న పెడితే దాంట్లో అది ఉడికిపోతుంటుంది. టమాటా అప్పుడే ఉడికింది చూసిందండి. మనం పొడుగా కోసుకున్నామండి టమాటా. పొడుగా కోసుకుంటే అది తొందరగా ఉడుకుతావంట. అది నాకు తెలియదు, మా అక్క చెప్పిందండి. నేను ఇంతకీ చిన్న ముక్కలు కోస్తుంటే అట్లా ముక్కలు కోస్తే ఉడకదు. ఇట్లా టమాటాను మధ్యకు కోసి నిలువులా కోస్తే తొందరగా ఉడికిపోతుందంట. అది నాకు తెలియదు ట్రిక్. ఇలా కొంచెం నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెడితే కర్రీ అయిపోతుందండి. ఏం లేదండి, టమాటా వేస్తే టమాటా మటను, ఆకుకూరలు వేస్తే ఆకుకూర మటను, అంతే తేడా. మనం ఏ మటన్తో పాటు ఏ కర్రీ వేస్తామో దాని పేరు వస్తుంది. సింపుల్ అండి. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. 4 విజిల్లు వచ్చిందండి. ఇది ఆఫ్ చేసేద్దాము. మటన్ కర్రీ, మటన్ టమాటా. ఇప్పుడు ఇది చూడండి, మనం రెడీమేడ్ బ్యాచిలర్స్ బగారా రైస్ అనుకున్నాం కదా, పోపు లేకుండా బగారా రైస్ అయిపోయింది చూడండి. రెడీగా అయిపోయింది, మంచిగా అవుతుంది. అయిపోయిందండి, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు అది కొంచెం ఈ ఆవిరికి మనం బంద్ చేసి ఆవిరికి మొత్తం నీరు గుంజుకుంటుంది. బంద్ చేసిద్దాం. అయిపోయింది. ఇది విజిల్ అయిపోయినా కొంచెం చల్లకైనాక ఓపెన్ చేసి చూద్దాం. మనం కర్రీ దగ్గరికి అయిందండి. టమాటా మటన్ కర్రీ ఆఫ్ చేసేద్దాం. ఇంకా అన్నము టమాటా మటన్ కర్రీ, బ్యాచిలర్స్ రెడీమేడ్ బగారా రైస్ వితౌట్ పోపు. ఇది టమాటా మటన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.